శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధులారా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితములు డిసెంబర్ 28 నుండి జనవరి 3వ తారీఖు వరకు. ప్రథమంగా మేషరాశి. ఈ వారం మేషరాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నది. వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తి అవుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడం, కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. చిన్న చిన్న సమస్యల విషయంలో అతిగా ఆందోళన చెందవలసిన పని లేదు. అతిగా ఆందోళన చెందడం మంచిది కాదు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం ఉన్నది. ఇంట బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఇంట బయట కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆదాయానికి డోకా లేదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తి అవుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. స్నేహితులతో అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. పట్టుదలగా వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆస్తి వివాదాలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉన్నది. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి. ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చాలా వరకు లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా మంచి అదృష్టం పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి పరిశీలించినట్లయితే గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు
బాట పడతాయి. ఇంట బయట కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఎటువంటి ఆదాయ వృద్ధి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉన్నది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉన్నది. 1-2 శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉన్నది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉన్నది. ఆశాభావంతో వ్యవహరించడం మంచిది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో విజయాలు సాఫల్యం ఎక్కువగా ఉంటాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ప్రయత్నాలు కొనసాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నది. కుటుంబం జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉన్నా ఓపికగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఇంట బయట బాగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉన్నది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆరోగ్య ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. జీవిత భాగస్వామికి ధనయోగం పడుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వారమంతా చాలా వరకు సాఫీగా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త వ్యూహాలు ప్రవేశపెడతారు. ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉన్నా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి కొద్దిగా వేధింపులు ఉండవచ్చు. పని భారం బాగా పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఇతరులు తమ అవసరాలకు
మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు శక్తికి మించి సహాయం చేయటం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉన్నది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే వారమంతా చాలా వరకు అనుకూలంగానే సాగిపోతుంది. గురు శుక్ర బుధల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చులు పెట్టడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉన్నది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా సాదా సీదాగా గడిచిపోతుంది. ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. 1-2 వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో పెండింగు పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం 1 తొలగిపోతుంది. 2 నుంచి ఆస్తి 1 తొలగిపోతుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. కుటుంబ పరంగా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నది. ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉన్నది. విద్యార్థులు శ్రమపడవలసిన శ్రమపడవలసి ఉన్నది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఉండవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వారమంతా కొద్దిగా శ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ వారమంతా కొద్దిగా శ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు కొద్దిగా పర్వాలేదనిపిస్తాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసలు తిప్పట కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇరుగు పొరుగు నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ జీవితం సామాన్యంగా సాగిపోతుంది. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం పెట్టుకోవద్దు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలు కనుక పరిశీలించినట్టయితే గ్రహబలం గతం కంటే అనుకూలంగా ఉన్నది. ఆదాయ వృద్ధికి
సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉన్నది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు ఒక పద్ధతి ప్రకారం పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. దైవ కార్యాలలో పాల్గొనంటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. ఈ వారం అంతా ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితము తెలియజేసినాము. మరలా జనవరి 4వ తారీఖున కలుసుకుందాం. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.